చూడండి ఈరోజు సెషన్లో మనం డివిజిబిలిటీ రూల్స్ పైన ఒక మంచి ప్రశ్న అన్నమాట. ఇలా ఒక ఎక్స్పోనెన్షియల్ తాలూకా సమ్ ఇచ్చి 3 పవర్ 25 ప్లస్ 3 పవర్ 26 ప్లస్ 3 పవర్ 27 ప్లస్ 3 పవర్ 28 ఈ అంతటి సమ్ను కూడాను ఈ 4 ఆప్షన్స్ లో ఉన్నటువంటి ఏ ఆప్షన్ లేదా ఏ నెంబర్ అనేది ఖచ్చితంగా డివైడ్ చేస్తుందని మనకు అడిగాడు. సో కాబట్టి డివిజిబిలిటీ రూల్ అనేది మంచి ప్రశ్న, చాలా జాగ్రత్తగా రండి. ఇది ఒకటి అర్థమైంది, మీరు ఎటువంటి ప్రశ్నను సాల్వ్ చేయగలరు. సో మనకి ఇచ్చినటువంటి ఇంటికి ఈ ఎక్స్పోనెన్షియల్ సమ్ ఒకసారి రాస్తారని చూడండి. సో 3 పవర్ 25 ప్లస్ 3 పవర్ 26 ప్లస్ 3 పవర్ 27 ప్లస్ 3 పవర్ 28 ఇచ్చాడు. ఇలా ఇచ్చే వాటిలో ఖచ్చితంగా వీటిలో ఒకటిని మనం ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకుని కామన్ తీయాలనే కాన్సెప్ట్లో మీరు రావాలి. 3 పవర్ 25 నుంచి 3 పవర్ 28లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. మరి వాళ్ళందరూ కామన్గా రావాలంటే వాటిలో లీస్ట్ నెంబర్ని సెలెక్ట్ చేసుకోవాలి. మరి వీరిలో సరే లీస్ట్ నెంబర్ ఎలా అవుతుంది? అన్ని బేస్ ఈక్వల్ కాబట్టి పవర్లో ఏది చిన్న నెంబర్ అయితే బాగుంటే చిన్నవాడు. సో కాబట్టి దీంట్లో ఖచ్చితంగా మనం ఎవరిని సెలెక్ట్ చేసుకోవాలంటే 3 పవర్ 25 ఓకేనా. మరి ఇలా సెలెక్ట్ చేసుకోవడం వల్ల లేక కామన్ తీయడం వల్ల ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరిలో కూడా 3 పవర్ 25 అనేవాడు ఉన్నాడని కాన్సెప్ట్ మనం తెలుసుకోవాలి. ఎలా సార్ అంటే ఆల్రెడీ ఇక్కడ 3 పవర్ 25 ఉన్నాడు కదా, 3 పవర్ 25 ఒకటిలో 3 పవర్ 25 అందరికీ తెలిసిందే. కాబట్టి వీడి ప్లేస్ని 1 అనేవాడు భర్తీ చేశాడు. మరి 3 పవర్ 26 పరిస్థితి చూడండి. 3 పవర్ 26ని నేను రాస్తానంటే దీన్ని సింపుల్గా ఒకటి రాసి మీకు అర్థమైపోతుంది. కాబట్టి దీన్ని 3 పవర్ 25 ఇంటూ 3 పవర్ 1గా రాయొచ్చు. బికాజ్ మనకి ఎక్స్పోనెన్షియల్ తాలూకా రూల్స్ ఉన్నాయి. ఏ పవర్ ఆఫ్ m ఇంటూ ఏ పవర్ ఆఫ్ n అంటే ఏ పవర్ ఆఫ్ m ప్లస్ n. కాబట్టి చూడండి ఇక్కడ బేస్లు రెండు ఈక్వల్ ఉన్నప్పుడు పవర్స్ రెండు యాడ్ చేస్తే మనకి 25 ప్లస్ 26 వచ్చింది. లేదా 26ని మనం ఇద్దరు పవర్స్ కింద కూడా విడ తీసుకోవచ్చు అని కాన్సెప్ట్. ఇద్దరిని కలిపితే వచ్చింది ఆ ఒక్కటిని ఇద్దరిగా విడగొట్టడం కూడా తెలుసుకోవాలి. 26 ఎలా విడగొట్టచ్చు? 25 ప్లస్ 1 కింద. అందుకోసమే ఒక 25 అనే పవర్ ఏమో 3 పైన 1 అనే పవర్ 3 పైన రాసుకోండి. అంటే ఇండైరెక్ట్ గా 3 పవర్ 26 అనే ఎక్స్పోనెన్షియల్ లో 3 పవర్ 25 అనేవాడు ప్లస్ 3 పవర్ 1 అనేవాడు ఇద్దరు ఉన్నారన్న సంగతి గుర్తుకు రావాలి. మరి అందులో ఒకటిని మనం కామన్ బయట తీసాం కాబట్టి ఎవరు మిగిలేదు ఇక్కడ మనకి 3 పవర్ 1 వాడిని ఇక్కడ రాశాం. మరి ఇదే సేమ్ ఇందులో కూడా మనం 3 పవర్ 27 28ని ఇందాక మనం 26ని 25 ప్లస్ 1 రాసినప్పుడు 27ని 25 ప్లస్ 2 రాయొచ్చు లేదా? మరి అందులో మరి ఆ 25 ఆల్రెడీ బయట తీస్తే కాబట్టి ఇక్కడ ఎవరు మిగులుతుంది? 25లో మనకి 27 25 బయటకు వస్తుంది కాబట్టి ఇటు పైన 2 మిగులుతాడు. కాబట్టి 3 పవర్ 2 మిగులుతాడు. మరి ఇందులో ఎవరు మిగులుతారు? 28లో మనకి పవర్ 25 బయటకు వస్తుంది. ఇక్కడ 3 మిగులుతుంది కాబట్టి దాన్ని 3 పవర్ 3 అంటాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. దీన్ని మనం 3 పవర్ 25 ఇంటూ 1 అంటే 1 3 పవర్ 1 అంటే 3 3 స్క్వేర్ అంటే 3 9 3 క్యూబ్ అంటే 3 9 9 3 27. ఓకే, మళ్ళీ దీని అంతటికి వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. 3 పవర్ 25 ఇంటూ వీటన్నిటి యాడ్ చేయండి 40. ఇక్కడే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే 3 పవర్ 25 అంటే మీరు ఏమైనా అర్థం చేసుకుంటున్నారు? 3 పవర్ 25 అంటే 3 పవర్ 25 అంటే అర్థం ఏంటి? 3 అనేవాడు 25 టైమ్స్ వచ్చి మల్టిప్లికేషన్ చేయబడుతున్నాడు అని అర్థం. హియర్ 3 కమ్స్ 25 టైమ్స్. 3 కమ్స్ 25 టైమ్స్ అనమాట. 25 సార్లు 3ని మనం ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అది దాని యొక్క వాల్యూ. అంతేనా? కాదు, ఇంకా ఆ వచ్చిన దాన్ని మళ్ళీ ఏం చేయాలి? 40తో ఇంటూ చేయాలి. చూస్తున్నారా? 3 పవర్ 25 అంటే చిన్న చిన్న నెంబర్ ఏం కాదు. 25 టైమ్స్ 3ని 3 3 9 9 3 27 27 3 8 అలాగా మనం ఇంటూ చేసుకుంటూ 25 టైమ్స్ చేస్తే ఎంత పెద్ద నెంబర్ వస్తుందో ఆ నెంబర్ని ఇంకా 40తో ఇంటూ చేస్తే వచ్చి అంత పెద్ద వాల్యూ అనమాట. మరి 40ని నేనేం చేస్తాను? సింపుల్గా 4 10 40 అయినా చెప్పండి. 4 10 40 కదరా? 40 4 10 40 అని రాశాను. ఎందుకు రాస్తున్నారు సార్ అంటే నాకు ఒకసారి అవకాశం దొరికింది. ఏంటి అవకాశం? మరి ఇందులో అంటే ఇది చాలా పెద్ద నెంబర్ అనే సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. 3 పవర్ 25 ఇంటూ 40 అనేది 3ని 25 టైమ్స్ ఇంటూ చేస్తే ఆ వచ్చిందని 40తో ఇంటూ చేస్తే అది పెద్ద నెంబర్ వస్తుంది. ఓకే, ఇందులో మరి 3 పవర్ 25 అంటే 3ని 25 టైమ్స్ చేస్తాను. అందులో నేను సింగిల్గా ఒక 3ని ఒక 10ని తీసుకున్నాను.
ఇక్కడ నుంచి ఇలా లైన్ మొత్తం ఇంటి చేసిన ఒకటి ఆ చివరి నుంచి ఈ చివరిని ఒకటి ఇంటి చేసి మన మధ్యలో ఇంటి చేసుకుంటూ వెళ్ళినా ప్రాబ్లం లేదు మనకి, ఓకేనా? అసోసియేటివ్ లా ప్రకారం. మరి ఇక్కడ 3 టైమ్స్ ఎంత? 30 అంటే ఇండైరెక్ట్ గా మనం ఇందాక నేర్చుకున్నాం. ఈ ప్రొడక్ట్ అంతటిని చూడండి, ఈ నెంబర్ మొత్తం మనకి ఎంతైతే పెద్ద నెంబర్ వస్తుందో వాటి యొక్క ఫ్యాక్టర్స్ గురించి మనం నేర్చుకున్నాం. ఆ మొత్తం నెంబర్ ని 3 అనేవాడు డివైడ్ చేస్తాడు, 3 3 9 అనేవాడు డివైడ్ చేస్తాడు, 3 10 30 అనేవాడు కూడా డివైడ్ చేస్తాడు, 4 10 40 అనే నెంబర్ కూడా డివైడ్ చేస్తుంది. సో అలాగే ఇంటికి చేసుకుంటూ వెళ్తే వచ్చి ఎంత పెద్ద నెంబర్ అయినా డివైడ్ చేస్తా నేర్చుకున్నాం లేదా? మరి అంత పెద్ద నెంబర్ ని 3 10 30 కూడా డివైడ్ చేస్తున్నా లేదా? సో ఇండైరెక్ట్ గా ఇంత పెద్ద ఆన్సర్ లో 3 10 30 అనేవాడు కూడా మనకి ఒక ఫ్యాక్టర్. ఇట్ మీన్స్ ఇట్ డివైడ్స్ ఇంటూ ఎగ్జాక్ట్లీ, it divides that number exactly. So that's why 30 is the factor of above this sum. Okay na? So అలా మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయాలి.